హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి. మీరు ఫోటో పెట్టుకోవడానికి 4 ఫోటో ఫ్రేమ్స్, 4 రకాల లవ్ సింబల్స్, 4 రకాల లిరిక్స్, 4 రకాల టెక్స్ట్లు ఇస్తాను. అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటో ఫ్రేమ్కి మీకు నచ్చిన టెక్స్ట్, మీకు నచ్చిన లవ్ సింబల్స్, మీకు నచ్చిన లిరిక్స్ పెట్టుకోండి. చెప్తాను డీటెయిల్డ్గా ఈ వీడియోలో. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నీ కళ్ళలో మాయున్నది నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్ అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలో డెమో అయితే చూశారు కదండి. నేను కాపీరైట్ ఇష్యూ రాకూడదని కొంచెమే వినిపించాను, కొన్ని పాటలే వినిపించాను. మిగతా అన్ని లిరిక్స్ కూడా డౌన్లోడ్కి ఇచ్చేసాను. డిస్క్రిప్షన్లో ఉన్న ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అక్టోబర్ 7వ తారీఖు డైరెక్ట్గా ఇచ్చేసాను డౌన్లోడ్కి. క్లిక్ చేయడం, ఇన్స్టాల్ చేసుకోవడం, వాడుకోవడం అంతే. సో ప్రతి 2-3 రోజులకి లేదా 4 రోజులకి వాటర్ మార్క్ స్క్రీన్ పైన వస్తుంది. డిలీట్ చేసి మళ్ళీ అదే సెటప్ని రీఇన్స్టాల్ చేసి వాడుకోండి. నేనైతే అలానే చేస్తున్నాను. నాకు కైన్మాస్టర్ కావాలి కాబట్టి 2 రోజులకోసారి రీఇన్స్టాల్ చేసుకున్న వాటర్ మార్క్ వచ్చిన ప్రతిసారి. సో మీరు కూడా అలానే చేయండి. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ అప్డేట్ కూడా అందులోనే పోస్ట్ చేస్తాను. జాయిన్ అయ్యి రెడీగా ఉండండి. కొత్త అప్డేట్ వచ్చిన వెంటనే డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే చూస్తున్నారు కదా, లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్తో ఒకరికి షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను మీకోసం తీసుకొస్తాను. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. సో క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16 రేషియోలో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక మంచి పిక్ని, మీకు నచ్చిన పిక్ని ఇక్కడికి తీసుకోండి. ఇది ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఇలా పెట్టండి. ఫోజ్లో ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇదే ఫోటోని క్లిక్ చేసి ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం మన ఫోటోని పట్టి. ఇక్కడ లేయరు, ఇక్కడ ఎఫెక్టు, బేసిక్ ఎఫెక్టు, క్యూషన్ బ్లర్రు ఇలా పెట్టేసేయండి. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసేయండి. చేసి బ్యాక్కి వచ్చి సెట్టింగ్స్ అనే బటన్లో బ్లర్ స్ట్రెంత్ పెంచండి ఇలా. ఓకే, పెంచి ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, బ్రైట్నెస్ తగ్గించండి. అది డార్క్గా కనపడుతుంది. మళ్ళీ ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఒకటి గమనించండి, లేయర్ ఆఫ్ మీడియా, మీరు ఎవరో ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి తీసుకోండి. సేమ్ అయినా తీసుకోండి, వేరేదైనా తీసుకోండి. బాయ్స్ అయితే బాయ్స్, కపుల్స్ అయితే కపుల్స్, ఇంకెవరైనా సరే మీ ఫోటో అయితే మీరు ఇక్కడికి తీసుకోండి. ఓకే, తీసుకొని ఇది చివరి పట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు లేయరు, ఇప్పుడు మీడియా. నేను మీకు ఒక విషయం డీటెయిల్గా చెప్తాను వినండి. నేను మీకు కరెక్ట్గా 4 ఫ్రేమ్స్ ఇచ్చాను, 3 కాదు. 4 ఫ్రేమ్స్లో ఏదైనా తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఏం చేస్తానంటే చెప్తున్నాను చూడండి. ముందు పక్కకు పెడతాను, ఇలా పక్కకు పెట్టేస్తున్నాను. ఇలా పక్కకు పెట్టి మీకు ఒక ఐడియా కోసం చెప్తాను, ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళాను, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను. ఓకే, స్క్రీన్ అప్లై చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకున్నాను. ఈ ఫోటోని క్లిక్ చేసి, ఈ గాల్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేసి క్రాపింగ్లో ఇందులో క్రాప్ చేస్తాను ఇలా. ఈ ఫ్రేమ్ పెట్టుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోండి. లేదు మాకు ఈ ఫ్రేమ్ పెట్టుకోలేదంటే ఈ ఫ్రేమ్ని డిలీట్ చేసేసాను. ఇంకో ఫ్రేమ్ తీసుకుందాం. ఈ ఫ్రేమ్ని తీసుకున్నాను, ఇక్కడికి పెట్టాను, కిందకి వెళ్ళాను. ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. కరెక్ట్గా ఈ ఫోటో దగ్గరికి ఇలా పెట్టండి, మిడిల్లోకి కొంచెం పెద్దగా చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి సెంటర్ పాయింట్లోకి పెట్టి ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి ఫోటోని కరెక్ట్గా ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత క్రాపింగ్లో మాస్క్, షేపు, ఈ సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఈ ఫోటో కొంచెం ఎడ్జెస్ కర్వ్డ్గా ఉన్నాయి కాబట్టి, రైట్, ఇలా కర్వ్డ్ దాంట్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా చేయండి. ఇలా చేసేయండి. ఈ ఫ్రేమ్ వాడిన వాళ్ళు ఇలా పెట్టుకోండి. లేదు మేము ఈ ఫ్రేమ్ వాడలేదంటే దీన్ని డిలీట్ చేసి మళ్ళీ ఈ అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి చెప్తున్నాను మీకు, క్రాపింగ్ ఆఫ్ చేసేయండి. చేసేసి ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ పెద్దగా చేయండి, ఈ సెంటర్లోకి పెట్టండి ఇలా. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఇంకొంచెం చిన్నగా చేద్దాం.
ఇలా పైకి పెట్టేసేయండి. ఈ అమ్మాయి ఫోటో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అమ్మాయి ఫోటోని సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్లో మాస్క్, షేపు, సర్కిల్. ఓకే, అమ్మాయి ఫోటోని కరెక్ట్గా సర్కిల్ చేయండి. కరెక్ట్గా ఇలా చేసి ఈ అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి ఇలా అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి క్రాపింగ్లో మాస్క్ ఉంది కదా, ఫెదర్ లెవెల్ కొంచెం పెంచండి. ఎందుకంటే ఇందులోకి ఇందులో మిక్స్ అయిపోయినట్టు ఉండాలి. ఓకే, కరెక్ట్గా ఈ అమ్మాయి ఫోటోను కూడా కరెక్ట్గా పెడతాను. రైట్, ఇలా. ఓకే, ఇది పెట్టుకునే విధానం. మీకు ఇచ్చిన 4 ఫ్రేమ్స్లో కూడా ఫోటోని అందులో సెట్ చేసుకోవడమే. ఇప్పుడు చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ట్రాక్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయర్ మీడియా. నేను మీకు చెప్పినట్లు లవ్ సింబల్స్ 4-5 ఇచ్చాను. ఎగ్జాంపుల్ చూపిస్తా. 1, 2, ఇంకా వేరే ఇచ్చాను కదా, 3, 4 ఇలాంటివి ఇచ్చాను. ఇందులో మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు చూడండి, ఇది వద్దనుకోండి, ఇది వద్దనుకోండి, డిలీట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇప్పుడు ఇది డిలీట్ చేశాను. మీకు ఇది నచ్చింది అనుకోండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి టాప్లో ఈ అమ్మాయి ఇక్కడ పైన పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, ఫస్ట్కి రండి. నేను మీకు టెక్స్ట్ కూడా ఒక 4-5 ఇచ్చాను. మీకు నచ్చిన టెక్స్ట్ని తీసుకోండి. ఫీలింగ్ లవ్ అని, ఫీలింగ్ లెస్ అని, టు మీ అని, యు అండ్ మీ అని రకరకాలుగా ఇచ్చాను. అందులో ఒక దాన్ని తీసుకొని బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఇక్కడ పెట్టేయండి. ఇలా లైటిన్ పెట్టాను, బాగుంది. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఈ విధంగా ఫస్ట్కి వచ్చాను. కరెక్ట్గా పెడదాం. ఇలా ఇప్పుడు లేయరు మీడియా. నేను మీకు చెప్పినట్టు లిరిక్స్ చాలా ఇచ్చాను, అంటే 4-5 ఇచ్చాను. ఒకటైతే మీరు ఏది పెట్టుకోవాలైతే కన్ఫ్యూజ్ అవుతారని. మీకు నచ్చిన లిరిక్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా ఏ లిరిక్ అయినా పర్లేదు. ప్రతి లిరిక్కి వాటర్ మార్క్ ఉంటుంది. కింద బ్యాక్ వచ్చి క్రాపింగ్లో వాటర్ మార్క్ని కట్ చేయండి. ఇలా ఇదే కట్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఈ లిరిక్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లిరిక్స్ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఈ గాల్ ఫోటో, అమ్మాయిని ఫోటోని క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V05, మళ్ళీ ఈ అమ్మాయి ఫోటో క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ బాగా కనపడుతుంది. ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు లైట్ హార్ట్ పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఓకే, ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేసారు కదా, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఇలా ఫస్ట్కి రండి, ఒక్కసారి ప్లే చేయండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. అమ్మాయిలకి, అబ్బాయిలకి, కపుల్స్కి అందరికీ సాంగ్స్ కల్పించాను. మీరు పెట్టిన ఫోటో బట్టి నేను ఇచ్చిన లిరిక్స్ విని ఏది మ్యాచ్ అయితే అది పెట్టుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది కదా. మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని, 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.